హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా టుడే వ్లాగ్ వచ్చేసి ఇదైతే మంగళవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకుందామని ఇంకా ఇదిగోండి, ఇంకా ఉదయాన్నే లెగ్స్ అయితే ఇంకా ఇంటి ముందు అయితే ఇంకా నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి గుమ్మం ముందండి, లోపలేను. ఇంకోటి గేట్ బయట కూడా అయితే రోడ్డు మీద కూడా అయితే ఉందండి ముగ్గేసేది. ఇంక అక్కడ వేసేసి తర్వాత ఇంక ఇక్కడైతే వేస్తున్నాను. ఏదైనా పని ఉందని త్వరగా లెగుద్దాము అనుకునేసరికి ఆ రోజే లేట్ అయిద్దండి. ఈరోజు కొంచెం 7కి అట్లా అయితే లెగిసాననమాట. ఇంక అట్ట పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది, ఇట్ట నేను పూజ చేసుకుందాము అని అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా వంట జోలు అయితే వెళ్ళలేదు. ఇంకా ఫస్ట్ పిల్లలకైతే ఇంకా టిఫిన్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేద్దామని ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా ఇదిగోండి, ఇంక ఇడ్లీ పెట్టి అయితే పల్లీ చట్నీ అయితే చేశానమాట. ఇంకా బాదం పప్పు ఉంటే అవి అయితే నైటే నానపెట్టుకున్నాను. ఇంకా అవి కూడా అయితే పొట్టు తీసేసి ఇంకా టిఫిన్ ప్లేట్లోనే అయితే ఇంకా పెట్టేసి ఇచ్చేసానండి. ఇంక వాళ్ళు అయితే తినేసారు. ఇంకా తిని ఇంక ఇదిగోండి స్కూల్కి కూడా అయితే వెళ్తున్నారనమాట రెడీ అయ్యి. ఇంకా క్యారేజీలు అయితే ఇంకా వాళ్ళ లంచ్ టయానికి అయితే ఇంకా పంపించేస్తాను. ఇంకా పూజ చేసేసుకొని చూసారు కదా, ఇంకా పిల్లలు అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంక ఇదిగోండి ముగ్గు అయితే ఇంక ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట ఈ గుమ్మం ముందు. హాయ్ అండి. ఇప్పుడే అయితే దర్శనం కూడా అయితే చేసేసానండి. ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత పూజ అయితే పెట్టుకున్నానండి. లేకపోతే మళ్ళీ వాళ్ళకి స్కూల్కి టైం అయిపోద్దని ఫస్ట్ అయితే వాళ్ళని స్కూల్కి పంపించేసానండి. క్యారేజీ కూడా కట్టలేదు ఈరోజు. కొంచెం లేట్గా లెగిసాము, ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా పూజ చేసేసుకొని క్యారేజీలు కట్టి పిల్లలకి అయితే క్యారేజీలు అయితే ఇచ్చేసి రావాలి. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే అండి, ఇంక ఇదిగోండి చూసారు కదా, ఇంకా పూజ కూడా అయితే ఇంకా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఇదేనండి ఇంట్లో ఫస్ట్ టైం పూజ చేయటము. ఆల్మోస్ట్ ఒక వారం అయింది. ఊరి దగ్గరే వారం ఉన్నామన్నమాట. ఇంకా 10 రోజుల పైన అట్లాగే అయిపోయి ఉంటుంది. ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని, ఈరోజు క్లీన్ చేయలేదులేండి, సోమవారం రోజే అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఉదయానికల్లా పూజ చేసుకుందాంలే ఉదయాన్నే అని మొత్తం నైటే అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నా పూజ కూడా అయితే ఇంక అయిపోయిందండి. ఇంక అప్పటికి టైము 11:30 అట్లా అయిందనమాట. వంట చేసేసరికి ఇంక ఇదిగోండి అన్నం వండేసి ఇంకా పప్పుచారు అయితే చేసేస్తున్నానండి సింపుల్గా. దొండకాయలు ఉన్నాయి కానీ ఇంకా కట్ చేసేసరికి చాలా టైం అయిద్దిగా, అందుకని ఇంకా దొండకాయలు అయితే పెట్టుకోలేదు ఈరోజు. ఇంకా పప్పుకైతే వేసేసానండి. మాకైతే పప్పు ఇలా ముద్దగా ఉండేదానికంటే పల్చగానే పప్పుచారు అయితే చేసుకుంటామండి. చిక్కగా ఉంటే మాకు అంతగా ఇష్టం ఉండదు. మెయిన్ నాకు ఇష్టం ఉండదు, ఇలా పల్చగా ఉంటేనే ఇష్టం అండి చారులాగా. ఇంకా నేను ఎప్పుడు చేసుకున్నా ఇంక ఇలా పల్చగానే పప్పుచారు అయితే చేసేసుకుంటానమాట. మా నెల్లూరు ఫేమస్ అండి పప్పుచారు, చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు కానీ సాంబారా అని అంటారు. మాకైతే ఈ పప్పుచారు మీకు అదే వీడియోస్లో చూస్తుంటారు కదండి, చాలా ఫేమస్ అనమాట నెల్లూరు సైడ్ పప్పుచారు, చాలా బాగుంటుందండి. ఇంకా ఇదిగోండి తాలింపు అయితే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా క్యారేజీలు అయితే ఇంకా పెట్టి పంపించేసానండి. ఇంక ఇది వచ్చేసి సాయంత్రం అండి. ఇంకా మేము తినేసి కొంచెంసేపు అలా అయితే పడుకున్నాను అనమాట. ఇంకా పడుకొని లెగిసి ఇంక ఇదిగోండి ఇంకా గిన్నెలన్నీ అయితే కడిగేస్తున్నాను. ఇంకా అప్పటికి పిల్లలు అయితే ఇంకా రాలేదండి స్కూల్ నుంచి. వాళ్ళు వచ్చే లోపే ఇంకా ఉదయం టిఫిన్ ఇవి అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఉదయం నుంచి ఇంకేం కడగలేదు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇంకా ఇవన్నీ అయితే తోమేసుకున్నాను అనుకోండి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ క్యారేజీలు అవి అయితే ఉంటాయి కదా. ఇంకా చూసారు కదా, అంట్లు టిఫిన్ పని పెట్టుకుంటే మటుకు అంట్లు చాలా వస్తాయి. ఇడ్లీ అనుకోండి, ఇంకా ఇడ్లీ ప్లేట్లు ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇంకా గిన్నెలు కడిగేసి ఇక్కడైతే ఇల్లులో అయితే ఊడ్చుకొని వస్తున్నాను అనమాట.
ఇంకా సాయంకాలం కూడా కొంచెం దీపం పెట్టుకుందాంలే అని ఇంకా పిల్లలు వచ్చేలోపే ఇంకా పని మొత్తం అయితే పూర్తి చేసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే వర్షం పడుతుందండి, ఫుల్ మబ్బులు ఎగిసి, మామూలు వర్షం కాదు, ఫుల్ వర్షం పడుతుందండి. చూస్తారు కదా, ఫుల్ వర్షం అయితే పడుతుందండి. వర్షం అయితే ఫుల్గా పడుతుందన్నమాట. పిల్లలు అయితే స్కూల్లోనే ఉన్నారు, పిల్లల్ని కూడా అయితే తీసుకురాలేదు. టైం ఏమో 4:30 అట్లా అయితే అవుతుంది, స్కూల్ టైం అయితే అయిందండి. ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా పిల్లల దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇంకా వర్షం తగ్గితే వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి. ఇదిగోండి బట్టలు అయితే నేను ఉదయం అయితే పెట్టానమాట టబ్లో. అవి ఉతుకుదామంటే అక్కడ వర్షం పడుతుంది. ఉదయం నుంచి ఇంకా కుదరలేదండి. ఇంక ఈరోజు పూజ అయితే చేసుకున్నాను ఉదయం, ఇంక అందుకని ఉదయాన్నే అయితే ఉతకలేదు. అవి అయితే ఉతుకుదామనుకుంటే ఈ వర్షం అయితే ఏం తగ్గట్లేదు అనమాట. ఏదైనా ఉన్నప్పుడు తెలియదు, అది లేకపోతే దాని విలువ తెలిసిద్ది అంటారు కదా, ఇది మటుకు నిజమేనండి. వాషింగ్ మిషన్ ఇంకా బిజీ లేదనమాట. అంటే రీసెంట్గా మేము ఇల్లు మారాము, ఇంట్లోకి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ ఇంకా బిజీ లేదనమాట. దాన్ని బిగించాలి. ఇంకా అది బిగించే వరకు ఇంకా నేనైతే ఇంకా బట్టలు ఉతుకుతున్నాను అనమాట. అది ఉన్నప్పుడు అనుకోండి, దాంట్లో పడేస్తే అదే ఉతికేసేది. ఇప్పుడు ఆ బట్టలు పెద్ద పని అయిపోయింది అనమాట నాకు. చూసారు కదా, తప్పు నిండా అయితే ఉన్నాయి. ఇంకా పిల్లల స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ అయితే ఉన్నాయి, ఉతకాలి. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారండి. ఇంకా ఆయన అయితే ఫ్రూట్స్ తింటున్నారనమాట. చెప్పాను కదా జ్వరం తగిలిందని. ఇంక ఇదిగోండి, ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి పాలు ఇచ్చి ఇంకా బట్టల దగ్గర అయితే కూర్చున్నానండి. ఇంకా మళ్ళీ రేపు ఉతుకుదాం అనుకున్నాను, మళ్ళీ రేపటి బట్టలు కూడా ఉంటాయి కదండి, అప్పటికి ఇంకా ఎక్కువ అయిపోతాయి. అన్నీ ఉతికే బదులు ఇంక ఏ రోజు ఆ రోజు ఇలా సింపుల్గా ఉతుక్కోవటమే బెస్ట్ కదా అని ఇంకా కూర్చున్నాను అనమాట. చాలాసేపు ఆలోచించాను, ఏంటి ఇప్పుడు ఉతుకుదామా రేపు ఉతుకుదామా అన్నట్టుగా. మొత్తం మోపు చేసుకోవటం ఎందుకులే అని ఇక్కడైతే ఇంక ఉతికేస్తున్నాను అనమాట. ఇంకా బట్టల పని అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇదైతే ఇంకా నైట్ అండి. ఇంకా నైట్ టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. పిల్లలకైతే అన్నం వండేసానండి, పప్పుచారు ఉంది పిల్లలకి మధ్యాహ్నంది. ఇంకా వాళ్ళకి అన్నం వండి మేమైతే ఇడ్లీ పెట్టుకున్నాం అనమాట. మా హస్బెండ్ నేనైతే ఇడ్లీ తింటున్నాం. వీడియో అయితే ఇదండి, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.